సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత అనే వాక్యాలకు సరిగ్గా సరిపోతాడు ఆ యువ బ్యాడ్మింటన్. ప్రమాదంలో ఓ కాలు కోల్పోయినా, నా అనేవాళ్ళు దూరమైనా ధైర్యాన్ని మాత్రం ఏనాడు కోల్పోలేదు. విధి రాసిన తలరాతను జయించి తన చరిత్ర తానే కొత్తగా రాసుకున్నాడు. విజయానికి ఏ లోపం అడ్డురాదంటూ తన సక్సెస్తో నిరూపిస్తోన్న పారా బ్యాడ్మింటన్ అప్పారావు జర్నీని మనము చూద్దామా? కృత్రిమ కాలుతో బ్యాడ్మింటన్ ఆడుతున్న ఇతడు అప్పారావు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలోని మారుమూల పల్లె గన్నవరం స్వస్థలం. 14 ఏళ్ల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో తల్లిని పోగొట్టుకున్నాడు. అదే ఘటనలో ఎడమ కాలును కోల్పోయాడు. ఆదరించాల్సిన తండ్రి కూడా దూరమైపోయాడు. చుట్టూ కష్టాలు ముసిరినా ఏమాత్రం అధైర్యపడలేదు. విధి ఒంటరి చేసినా మనోబలం కోల్పోలేదు. అప్పారావు ఉన్నతంగా బతకాలనే ఆశలకు సాధనమైంది బ్యాడ్మింటన్. ప్రమాదం తర్వాత నర్సీపట్నంలో కోచ్ కిరణ్ వద్దకు వెళ్లి పారా బ్యాడ్మింటన్ ఆటగాడు కావాలని ఉందని, ఎలాగైనా సహాయం చేయమని కోరాడు. అప్పారావు ఆసక్తికి ముగ్ధుడై ఆయన సరే అని బ్యాడ్మింటన్లో శిక్షణ ఇచ్చారు. అప్పటి నుంచి శిక్షణ, ఆట, జిమ్ కోసం గంటల తరబడి కసరత్తులు, పోటీల్లో పాల్గొనడమే అప్పారావు ప్రయాణంగా మారింది. 2012 జూలై 27వ తారీఖున మరి నాకు ఒక యాక్సిడెంట్ అయింది సార్. ఆ యాక్సిడెంట్లో మరి మా మదర్ చనిపోయారు. మరి మదర్ చనిపోవడంతో మరి తండ్రి కూడా వదిలేసినటువంటి పరిస్థితి అనమాట అప్పుడు. సో ఎప్పుడైతే ఇలాగ ఫ్యామిలీ అంతా వదిలేసిందో సో ఓన్గా లైఫ్ స్టార్ట్ చేశాను. 2019 టైంలో మరి పారా బ్యాడ్మింటన్ అనే దానికోసం నాకు తెలిసిన తర్వాత నేను ఈ బ్యాడ్మింటన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సార్. కిరణ్ కుమార్ బెహ్రా గారు అని మా కోచ్ అనమాట. సార్ అది నర్సీపట్నంలో మొదటిగా బ్రాంచ్ ఉండేది అనమాట. ఇది నా పరిస్థితి, నాకు ఒక ప్యాషన్ ఉంది, ఆడాలని ఉంది అని సార్కి నేను చెప్పినప్పుడు, సార్ డబ్బులు ఏం కట్టాల్సిన అవసరం లేదు, నాకు నువ్వు అక్కడికి వెళ్ళి ఫ్రీగా ఆడుకోవచ్చు అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. ఈ ప్యాషన్ మీద నేను వైజాగ్ రావడం జరిగింది సార్. తొలుత జైపూర్ కాలుతో సాధన చేసేటప్పుడు తొడభాగానికి గాయాలై సాధనకు ఇబ్బందిగా ఉండేది. ఈ విషయం గమనించిన ఒక దాత అప్పారావుకు ప్రోస్థెటిక్ బ్లేడ్ లెగ్ ను అమర్చారు. అప్పటి నుంచి కోర్టులో సునాయాసంగా కదులుతూ మంచి ఆట తీరు కనబరుస్తున్నాడు. ఆ దాత సహకారం ఎప్పటికీ మర్చిపోలేనని చెబుతున్నాడు అప్పారావు. దీనికన్నా ముందు నాకు వేరే లెగ్ ఉండేది సార్. అది నేను వేరే గవర్నమెంట్ దగ్గర తీసుకున్నటువంటి లెగ్ అనమాట. కాకినాడలో ఉన్నటువంటి ఒక బ్రదర్ నాకు అది పెట్టించడం జరిగింది. అయితే దాంతో ఆడుతున్న ప్రతిసారి నా ఆ తొడ స్కిన్ నుంచి బ్లడ్ వచ్చేసేది సార్. ఎప్పుడైతే బ్లడ్ వచ్చేసేదో మీకు తెలిసే ఉంటుంది, ఇక్కడ మిరాకిల్ సెంటర్ అని ఒక చర్చ్ ఉన్నది. చర్చ్ పాస్టర్ గారు శామ్యుల్ కర్మోజీ గారు అని ఎప్పుడైతే చూసారో, లేదమ్మా అంత ఇబ్బంది పడాల్సిన పని లేదని చెప్పేసి ఆయనే ఈ లెగ్ నాకు పెట్టించారు సార్. అంటే ఈ 2 years నుంచి కూడా నాకు వాక్ చేయడానికి కానీ, ఇక్కడ వరకు ఆడడానికి కానీ మరి ఈ లెగ్ నాకు ఎంతగానో నిజంగా చాలా సపోర్ట్ చేసింది సార్. కన్సిస్టెంట్గా ఆడడానికి నాకు ఉపయోగపడింది సార్ లెగ్. అప్పారావు ప్రయాణంలో కోచ్ కిరణ్ పాత్ర ఎంతో ప్రశంసనీయమైనది. విశాఖ ఎంఆర్డీఏ స్పోర్ట్స్ ఎరేనా సహకారం మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. కఠిన సాధనతో అంతర్జాతీయ వేదికపై నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. రెగ్యులర్ ప్లేయర్లకు తీసిపోని విధంగా అప్పారావు ఆట తీరు ఉంటుందని కోచ్ సంతోషంగా చెబుతున్నారు. Day 1లో ఎలా వచ్చి నేను ఆడతాను సార్ అన్నప్పుడు అవుటెడ్గా మేము తీసుకున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కష్టపడుతున్నాడు. స్టేట్ లెవెల్ ఆడి నేషనల్స్లో క్వార్టర్ ఫైనల్స్ ఆడాడు. ఆయన ఎంత కష్టపడ్డాడు అంటే నాకు ఆయనకే తెలుసు. అవుటెడ్గా నేను చెప్పినంత ఎంత స్ట్రగుల్ అయినా సరే చేస్తుంటారు. ఏమీ లేదు నాకు నేనేం చేయలేను అనుకున్న వాళ్ళకి విల్ పవర్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి పెద్దలందరూ చెప్తుంటారు. అది నేను కలర్ చూశాను అనమాట. నేను ఇండియన్ టీంకి వెళ్ళి అది ఎలా ఉంటుంది అనేది రిప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుందని తెలుసు నాకు. వీళ్ళు కూడా చేస్తారు, ఇంటర్నేషనల్ మెడల్ తెస్తారు అని చెప్పేసి అనేది నేను కోరుకుంటున్నాను అనమాట. జార్ఖండ్లో జరిగిన నేషనల్ పారా స్పోర్ట్స్ లో క్వార్టర్ ఫైనల్ వరకు చేరిన అప్పారావు ఆస్ట్రేలియాలో జరగబోయే యానెక్స్ పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ టోర్నీలో ఆడే అవకాశం కూడా దక్కించుకున్నాడు. యోనెక్స్ ఆస్ట్రేలియన్ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కి మరి ఇండియన్ టీం నుంచి నేను కూడా వెళ్ళడం మరి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను సార్. మన పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే చుక్కా శ్రీనివాసరావు గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు,
మరి వారు కూడా మాట్లాడి మరి దివీస్ కంపెనీకి వారు ఒక లెటర్ ఇచ్చి ఇలాగ ఒక ప్రోస్థెటిక్ లెగ్ ఉంటే ఇంకా చాలా బెటర్గా ఆడగలుగుతారు ఆయన ఎప్పుడైతే వాళ్ళకి ఒక లెటర్ ఇచ్చారో ఇప్పుడు వాళ్ళు కూడా మాకు ఆ ప్రోస్థెటిక్ లెగ్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఉన్నారు సార్. నేను ఎంత ట్రైన్ చేయగలను, నేను ట్రైన్ చేస్తాను అని ఒక కోచ్ మాకు ఇంత సపోర్ట్ చేసి, మీరు చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా నేషనల్ ప్లేయర్స్. మరి ఎటువంటి తారతమ్యం లేకుండా మరి ఇలాంటి వారితో మమ్మల్ని ఆడించి వారితో ఈక్వల్గా ట్రైన్ చేయించడం వల్ల నిజంగా ఈరోజు అయితే మేము ఈ స్థాయిలో ఉన్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళాలంటే దానికి సంబంధించి ఆల్మోస్ట్ ఒక 2 లక్షల వరకు రూపాయలు ఖర్చు అవుతుంది. కొంతమంది స్పాన్సర్ల కోసం మాట్లాడుతూ ఉన్నారు. వారు కూడా క్లాసిఫికేషన్ అనేది అవుతుంది సార్, ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ అంటే ఏమిటంటే SL3 అనే కేటగిరీ ఉంటుంది సార్. అక్కడికి వెళ్ళి ఈ క్లాసిఫికేషన్ అయిన తర్వాత అక్కడ డాక్టర్స్ మమ్మల్ని చూసి సజెస్ట్ చేసి ఇతను SL3 అనే కేటగిరీకి అర్హుడు అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని సర్టిఫై చేస్తారు సార్. సో దానికోసం ఇప్పుడు నేను ఆస్ట్రేలియా వెళ్ళి మొట్టమొదటి ఇంటర్నేషనల్ టోర్నమెంట్ అటెంప్ట్ చేయబోతున్నాను సార్. ప్రమాదం జరిగిన రోజు కుమిలిపోయి నిరాశపడిన క్షణాల నుంచి పారా ఒలింపిక్స్లో చోటు కోసం పోటీ పడే రోజు వరకు పోరాటం మార్గమంటున్న అప్పారావు తనలాంటి మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.